ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా జనులు ఇకనెన్నడను సిగ్గునందకయుందురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు చెలవిచ్చుచున్నారు. ఎందుకంటే వారు దేవునికి విరోధకరమైన కార్యములు అనేకము చేసినప్పుడు, దేవునికి వ్యతిరేక్తముగా వారు ఉన్నప్పుడు అనేక సార్లు వారి శత్రువుల వలన వాళ్ళు సిగ్గుపరచబడి ఉన్నారు. అయితే వారి యొక్క మనసు మార్చుకుని దేవుని వైపునకు వారు తిరిగినప్పుడు దేవుడు వారికి సెలవిస్తున్నాడు, ఇకనెన్నడూ సిగ్గునందకయుందురు. ఇజ్రాయిల్ ప్రజల గూర్చి దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు, ఇకనెన్నడూ సిగ్గునొందరు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయిల్ ప్రజల జీవితంలోనే కాదు, మీ జీవితాల్లో కూడా సిగ్గును, అవమానమును, నిందయు ఇవన్నీ కూడా మీకు కలిగినప్పుడు మీరు ఎంతో విభ్రాంతి చెందుతారు. అయితే ఆయనందు గనక మీరు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే ఏమాత్రమును మీరు సిగ్గుపడరని లేఖనము, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదరులారా, ప్రార్థన చెయ్యండి. మీకు కలిగిన నిందలను బట్టి, అవమానాలను బట్టి కృంగిపోవద్దు. మీకు కలిగినటువంటి ఆ శ్రమను బట్టి మీరు నిర్లక్ష్యముగా ఉండవద్దు. మిమ్మల్ని మీరు గాయపరచుకునవద్దు. ఆకాశమందున్న దేవుని వైపు చూడండి. ఆయన మీ ప్రార్థన ఆలకించువాడును, మీ జీవితాల్లో అద్భుతములు, ఆశ్చర్యకార్యములను చేయవాడై ఉన్నాడు. మిమ్మల్ని సిగ్గుపడనియ్యడు. నీ శత్రువులు ఎదుట మిమ్మల్ని సిగ్గుపడనియ్యడు. మీ శత్రువులు ఎదుట మీ తలను నూనెతో అంటుతాడు. మీ గిన్నె నిండి పొర్లేటువంటి అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ శత్రువుల ఎదుట మీకు భోజనమును సిద్ధపరచువాడు ఆయనే. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, నీ బిడ్డల ప్రార్థన ఆలకించండి. నిందయు, అవమానము, దుఃఖము, వేదన కలిగినప్పుడు ప్రభువా, విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థించి కృప నీ బిడ్డలకు దయచేయి. విశ్వాస సంబంధమైన ప్రార్థన నీ బిడ్డలకు అనుగ్రహించండి. అట్టి ధైర్యము నీ బిడ్డలకు దయచేయి. వారి జీవితంలో సిగ్గులను, అవమానములను తొలగించి జయ జీవితం నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.